హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి తేజ కల్లూరు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఏంటంటే మా చిన్నోళ్ళకి పుట్టెంట్రుకలు తీర్చాం కదండి. తీర్చిన తర్వాత రామతీర్థాల నుంచి బయలుదేరామని చెప్పాను కదండి. బయలుదేరిన తర్వాత నెల్లిమర్ల దగ్గరికి వచ్చేసరికి ఈ టెంపుల్ అయితే ఉంటుందండి. ఈ టెంపుల్ పేరు పూడమ్మ తల్లి టెంపుల్ అండి. పూడమ్మ తల్లి అనగానే ఈవిడ్ని పాదాలనే అంటారండి. ఈవిడ చరిత్ర ఏంటంటే ఈవిడైతే వెదురు చెట్లేనండి. ఈవిడ టెంపుల్ మొత్తం వెదురు చెట్లే ఉంటాయండి. పూర్వం అంటే ఒక ఏదైనా దాని మీద అంటే దొంగలు అనేవారు వచ్చి విగ్రహాన్ని గట్ట పగలగొట్టేస్తుంటేవారు కదండి. అలాగే ఎవరో ఇక్కడికి వచ్చి ఈ విగ్రహాన్ని చూసి ఈ విగ్రహాన్ని ఎలా అయినా పట్టుకొని వెళ్ళిపోవాలని చెప్పేసి అయితే అదంటే కొంతమంది అయితే నైట్ టైం వచ్చి ఈ విగ్రహాన్ని అయితే తీసుకువెళ్ళడానికి అయితే ట్రై చేశారటండి. కానీ ఈ విగ్రహం ఎంత తీసినా రాలేదటండి. లాస్ట్కి ఈ విగ్రహాన్ని అయితే ముక్కలుగా చేశారటండి. ఎంత ముక్కలుగా చేసినా సరే ఆవిడ పాదాలు అయితే రాలేదటండి. ముక్కలుగా వచ్చిన విగ్రహాన్ని అయితే పట్టుకుని వెళ్ళిపోయి పాదాలు అయితే వదిలేశారటండి. ఇలా పాదాలు గట్ట వదిలేసిన తర్వాత ఈవిడటండి ఒక రాజుగారి కల్లోకి వెళ్ళి ఇక్కడ వనంలోనైతే ఈ వెదురు వనంలోనైతే నేను ఉన్నాను, నా పాదాలు ఉన్నాయి, వెళ్ళి చూడండి, నాకు పూజలు చేయండి అని చెప్పి ఈవిడ చెప్పిందటండి. అలానే అతను వచ్చి చూసేసరికి నిజంగానే పాదాలు అయితే ఉన్నాయటండి. అప్పటి నుంచి ఇక్కడ భక్తులు అనే వాళ్ళు అయితే కొలుస్తారటండి. ఇదంతా మొత్తం వెదురు వనమేనంటండి. ఫుల్గా వెదురు చెట్లలోనే ఉంటుందటండి. ఈ ప్రతి విగ్రహం దగ్గర చూస్తే వెదురు మొక్కలే ఉంటాయండి. చూసారా? ఈవిడనండి శ్రీ పూడమ్మ తల్లి వనం టెంపుల్ అండి. చాలా ఫేమస్ అండి. ఇగోండి పాదాలు. ఈ పాదాల దగ్గర దండం పెట్టుకొని ఈవిడ దగ్గర అయితే దీపం పెట్టుకుంటారండి. ఇదంతా ఇక్కడైతే భోజనాలు వండుకొని కూడా తినేసి వెళ్తారండి. ఈ గుడికైతే ఆదివారము అలానే మంగళవారం అయితే వస్తారు. అస్సలు ఖాళీ ఉండదండి. ఆదివారం మంగళవారం మిగతా టైంలో అయితే ఖాళీగానే ఉంటుంది టెంపుల్. ఇక్కడైతే పెద్ద పుట్ట అయితే ఉంటుందండి. ఇక్కడ ఈ పుట్ట దగ్గర అయితే అంటే ఆదివారము మంగళవారం వచ్చిన వాళ్ళైతే పాలు గుడ్లు వేసి ఈవిడిని అయితే దర్శనం చేసుకుంటారండి. చూసారా ఎంత పెద్ద పుట్ట ఉంటుందో. ఇక్కడైతే నిజంగా ఇదైతే కట్టిందేనండి. ఇది నిజంగా పుట్టలాగే చాలా పెద్ద పుట్టలాగా అయితే ఉంటుందండి. ఈ వెదురు వనాల్లో అయితే ఎవరు తాకకూడదు, అలానే చినవకూడదు, ముట్టుకోకూడదండి. ఎందుకంటే ఇవి ఇంటికి కూడా పట్టుకొని వెళ్ళకూడదండి ఈ విగ్రహాలండి. అంటే ఈ విగ్రహాలు కాదండి, ఆ వెదురు చెట్లు గట్ట ఇంటికైతే పట్టుకొని వెళ్ళకూడదు. మేమైతే ఇలాగ దర్శనం చేసుకుంటే ఫుల్ వర్షం అండి. ఫుల్ ఎంత వర్షం అంటే అంత వర్షంలో అయితే మేము ఎంత ఫుల్గా తెరిచాం. అప్పటికే చూసారా వర్షం అయితే ఎలా పడుతుందో. ఈవిడ చరిత్ర ఇదండి. అలానే మేమైతే ఇక్కడ టెంపుల్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత విజయనగరం దగ్గర 4 కార్నర్స్ అనే రెస్టారెంట్కి వెళ్ళి మేమైతే లంచ్ అయితే కంప్లీట్ చేసేసామండి. అంటే ఆ రోజు సాటర్డే కదా, నాన్ వెజ్ తిన్నామండి. నాన్ వెజ్ తినకూడదు కదా. చూసారా ఇక్కడైతే 4 కార్నర్స్కి వచ్చి చూసారా మా గుండు బాస్ ఎలాగున్నాడో. ఇక్కడైతే మేమైతే లంచ్ అది కంప్లీట్ చేసేసి మా ఇంటికైతే బయలుదేరిపోయామండి. అలానే నా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అందరికీ.